హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు పిల్ల. సో ఈరోజు నుంచి చిట్టి చిట్టి బోండాలండి. సో మనకి పిండి ముందుగా కలిపెట్టుకోకుండా ప్రిపరేషన్ అనేది లేకపోయినా సరే అప్పటికప్పుడు చాలా బాగా క్రిస్పీగా అండ్ మీకు చూపిస్తుంటేనే అర్థమవుతుంది కదా. సో మన నార్మల్ పిండిలు ఎలా ఉంటాయో అలానే చేసుకోవచ్చు. సో ఎక్కువ పిండిలో అలా కూడా ఏం అవసరం లేదు. సో బియ్యం పిండి ఉంటుంది కదా, పొడి పిండి మనం ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా. సో బియ్యం పిండి అనేది తీసుకొని అందులో దానికి తగ్గట్టుగా మనం పెరుగు వేసుకోవాలి. సో పుల్లటి పెరుగు అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. పిండి పులుపుగా ఉండడానికి చూసుకోండి. సో పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది అనమాట. లేనప్పుడు నార్మల్గా వేయచ్చు. పెరుగు వేసేసి కొంచెం కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి. సో మనం చూపిస్తాగా పిండి కన్సిస్టెన్సీ అనేది అలా ఉండేలాగా చూసుకోండి. సో అలా చూసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి కట్ చేసి పెడతారు కదా, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని తర్వాత జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ అండ్ సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు వేసుకుంటే కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, పొంగుతాయి. సో బాగుంటుంది. సో అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ చెప్పినవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని స్పూన్తో మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈలోపు కొంచెం పిండి అనేది కదిలించుకొని ఉంటాం కదా. సో ఉంచిన తర్వాత ఆ మూత తీసి కొంచెం మనం నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు కర్రీ చేసుకొని కొంచెం వేసుకుంటా ఉంటే మనం పిండిలో ఎలా వేసుకుంటామో అలాగే. సో చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకుంటా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతే లోపల ఉడకకుండా బయట అనేది మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటా ప్లేట్లోకి తీసుకుంటే ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీ ఉంటుంది. టమాటా చట్నీ ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటాయి అన్నమాట. మనకి బయట టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.